అందరికీ నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. ఈరోజు సెప్టెంబర్ 29వ తేదీ సోమవారము 8వ రోజు అండి. మనం ఆశ్వయుజ సప్తమి రోజు మూలా నక్షత్రం. ఈరోజు అమ్మవారి అలంకరణ సరస్వతీదేవి అలంకరణ. సో అమ్మవారికి ఇష్టమైన రంగు శ్వేతవర్ణం అంటే తెలుపు రంగు. వస్త్రం కూడా తెలుపు రంగు చీర అమ్మవారికి పెట్టాల్సి ఉంటుంది. అలాగే పూలు తెలుపు రంగు పూలు. అమ్మవారికి తెల్ల కలువలు అంటే మరీ మరీ ఇష్టం. శ్వేతవర్ణంలో ఉన్నవి ఏవైనా కూడా సరస్వతీదేవికి చాలా చాలా ఇష్టం అండి. సో సరస్వతీదేవి అంటేనే శ్వేతవర్ణం, తెలుపు వర్ణం అంటేనే సరస్వతీదేవి. అమ్మవారు ఎప్పుడు కూడా వీణను పట్టుకొని మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటారు. అమ్మవారి వెనక ఎప్పుడు కూడా నెమలి కూడా ఉంటుంది. అలాగే అమ్మవారికి పెట్టవలసిన నైవేద్యం పాయసం లేదా దద్దోజనం. ఇవి రెండు కూడా తెలుపు వర్ణంలో ఉంటాయి కాబట్టి అవి పెడతాము. అమ్మవారికి చదవవలసిన స్తోత్రాలు సరస్వతి అష్టోత్తరనామావళి లేదా సరస్వతి ద్వాదశనామ స్తోత్రం. ఇవి చదవలేని వాళ్ళు ఎప్పుడు కూడా బాధపడకండి. మీరు ఆడియో ఆన్ చేసుకొని విన్నా కూడా చదివినంత తృప్తి ఉంటుందండి. ఎందుకంటే మన అమ్మలందరికీ తెలుసండి, మనకు చదవడం వచ్చా రాదా, మనం ఏది చేయగలమో ఏది చేయలేమో మన తల్లులకు తెలుసు. సో మనం వచ్చింది చేస్తాము, రానిది చేయలేమండి. సో మీరు ఆడియో పెట్టుకొని విన్నా కూడా మీరు చదివినంత ఫలితం దక్కుతుంది. మీకు ఇంతకుముందు అన్ని వీడియోలో చెప్పినట్టుగా ఏమీ చదవలేకపోయినా శ్రీమాత్రే నమః అని అనుకుంటే చాలండి, అందరి తల్లులు కూడా పలుకుతారు. సో ఇప్పుడు సరస్వతీదేవి పూజ ఎప్పుడు కూడా మూల నక్షత్రం ఎప్పుడు వస్తుందో అప్పుడు అమ్మవారికి సరస్వతీదేవి అలంకరణ చేస్తామండి. నవరాత్రులలో ఏ రోజు మూల నక్షత్రం ఉంటుందో ఆ రోజే అమ్మవారిని సరస్వతీదేవి అలంకరణలో మనం పూజించుకుంటాము. అమ్మవారు ఎప్పుడు కూడా వీణ పట్టుకొని ఉంటారు. అమ్మవారు సరస్వతి అంటే విద్య, విద్య అంటే చదువు, చదువుల తల్లి సరస్వతి. సో మనకు అందరికీ కూడా విద్య చాలా ఇంపార్టెంట్ అండి. చదువు అంటే చదువు ఒకటే కాదండి, మన నడవడిక, సంస్కారము, తెలివితేటలు అన్నీ కూడా విద్యలోనే ఉంటాయండి. సో మనకి ఇవన్నీ కూడా ప్రసాదించమని సరస్వతీదేవిని ప్రార్థిద్దాము. అయితే మూలా నక్షత్రము ఇంకొక ప్రాముఖ్యత ఏముంటుందంటే అండి, చిన్నపిల్లలకి అక్షరాభ్యాసం, ఎవరికైతే ఇంకా అక్షరాభ్యాసం చేయించలేదో ఈ మూలా నక్షత్రం చాలా మంచిదండి. అమ్మవారి దగ్గర అక్షరాభ్యాసం చేయించి చదువులకి స్టార్ట్ చేయొచ్చండి. ఇంకా చదువుకునే పిల్లలు కనుక మన ఇంట్లో ఉంటే వాళ్ళ పుస్తకాలు వాళ్ళని కూర్చోపెట్టి కాసేపు పూజ దగ్గర చదివించుకొని ఆ చదువుతున్న బుక్స్ అక్కడ పెట్టి పూజించుకుంటే మరీ మంచిదండి. అలాగే ఇంకా చదువుకునే పిల్లలకి పుస్తకాలు కానీ, పెన్నులు కానీ, పెన్సిళ్ళు కానీ ఏదో ఒకటి మనకు తోచిన స్టేషనరీ కనుక చదువుకునే పిల్లలకి ఇస్తే ఆ తల్లి అనుగ్రహిస్తుందని ఒక నమ్మకము. సో సరస్వతీదేవికి వీలైనంత విధంగా పూజ చేసుకొని మనము ఆశీర్వాదం పొందుదాం. నేను ఇంతకుముందు కూడా అడిగానండి, మీకు కనుక నా వీడియో లైక్ అయితే కనుక ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. అయితే మూలా నక్షత్రం అంటే అమ్మవారికి చాలా ఇష్టం అండి. తెలుపు రంగు అంటే కూడా అమ్మవారికి చాలా ఇష్టం. సో మూలా నక్షత్రంలో అమ్మవారిని మనము పూజించే వాళ్ళు కూడా తెలుపు రంగు చీర కట్టుకొని పూజిస్తే ఇంకా సంతోషిస్తారండి. తెలుపు రంగులో ఉన్న ఏ పూలైనా పర్వాలేదు. ఏ అమ్మవారికి కూడా మనకు ఆ రంగు పువ్వులే కావాలి లేవు అని బాధపడద్దండి. మనకు వీలైనంత వరకే మనం చేసుకుంటున్నాము. అమ్మకు తెలుసు మన దగ్గర ఏముందో ఏమి లేదో. సో ప్రయత్నిద్దాము. ఆ రంగు పువ్వులు, ఆ రంగు వస్తువులు దొరికితే సరే, దొరకకపోతే మన దాంట్లో ఉన్న దాంట్లోనే చేసుకుందామండి. అమ్మ ఎప్పుడు మన మీద అలగదండి, ఇదొకటి బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ మీరు చదవలేని స్తోత్రాలు, మాకు ఏ స్తోత్రం రాదు అనుకునే వాళ్ళు కూడా బాధపడకండి. ఆడియో పెట్టుకొని విన్నా కూడా మనకు చదువు వచ్చినంత ఫలితం దక్కుతుందండి. అమ్మకు తెలుసు ఎవరికి చదవగలరో ఎవరు చదవలేరో. సో చదువు రాని వాళ్ళు చదవలేదు అని అమ్మ ఏం కోపగించుకోదండి. మీరు ఆడియో పెట్టుకొని విన్నా కూడా అంతే ఫలితం దక్కుతుందండి. అలాగే నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను, మీకు కుదిరితే కనుక, మీకు వీలైతే కనుక, చెప్పగలిగితే కనుక శ్రీమాత్రే నమః అని ఒక్క మాట చెప్పుకుంటే సరిపోతుందండి. అందరు అమ్మలు కూడా మనల్ని అనుగ్రహిస్తారు, ఆశీర్వదిస్తారు. చదువు రాదు, చదవలేమన్న వాళ్ళందరూ కూడా శ్రీమాత్రే నమః అని అనడం నేర్చుకోండి. ఫస్ట్ స్టార్టింగ్లో తప్పులు దొర్లుతున్నా కూడా అమ్మ క్షమిస్తుంది తప్పకుండా. అది నేర్చుకున్నాక స్పష్టంగా పలుకుదామండి. శ్రీమాత్రే నమః. ప్లీజ్ లైక్ మై ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.